దక్షిణ కుమార్తెగా సతీదేవి శరీరంను విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపములాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండాట్టుగా వరములు పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడు ఎట్లు కలుగును? కావున నేను అవధ్రుడను, నన్ను చంపువారెవ్వరూ లేరని తారకుడు తలిచెను. వరగర్వితుడే సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకు దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహువిధాలుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షించుమని బహువిధాలుగా ప్రార్థించి బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకుని